ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, బెండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. లంచ్ కోసం బెండకాయ రసం, బెండకాయ ఫ్రై, ఇంకా టమాటో రసం చేస్తాను. టమాటో రసం కోసం ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినప్పుడు కంపల్సరీగా టమాటో రసం చేస్తాను అనమాట. ఎందుకంటే నేను దీన్ని ఫ్రై లాగా చేస్తాను కాబట్టి డ్రై ఉంటుంది కదా, సో అందుకని కంపల్సరీగా రసం చేస్తాను. రైస్ పెట్టేసాను, టీ పెట్టుకున్నాను, పిల్లలకి పాలు వేడి చేసుకున్నాను. ఇంకా రసం కోసం అయితే ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. టమాటోని మిక్సీలో వేసి దాంట్లో కొంచెం చింతపండు, మిరియాలు వేసి మిక్సీ పట్టి అలా చేస్తాను అనమాట. టమాటో రసం బాగుంటుంది టేస్ట్. ఈ బెండకాయ ఫ్రైని కూడా ఫస్ట్ కట్ చేసి ఇలా రోస్ట్ చేసుకుంటా. ఇలా చేసుకున్న తర్వాతనే చేస్తాను అనమాట. నాకు అలానే వచ్చు. బెండకాయ పులుసు కూడా వచ్చి నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెండకాయ పులుసు చేస్తా. ప్రజెంట్ అయితే పాప ఫిష్ పైన డ్రెస్ చేసి పాలు తాగమనాలి. ఏం చేస్తారో వాళ్ళు చూద్దాం. ఏమైంది చెప్పు. ఏ తల్లి పాలు తీసుకొస్తా. అక్కకి పాలు తీసుకొస్తా అంటున్నా, నన్ను ఏడుస్తున్నాడు వాడు. లేవు, తున్నకి పాలు లేవు అక్కకి, నీకు ఒక్కదానికి సరేనా? లే నో గిన్న అక్క పాలు తాగుతుంది. నీకు లేవు పాలు లేవు. గిన్న పాలు లేవు నీకు. బాత్రూంలోకి పోయి ఏం చేస్తా? దాదా నేను తాగుతా. నాకు ఇవ్వ పాలు. ఈమె మాత్రం కాదు. నడువు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ వస్తాం. నడు, తాగేసి రాపో, డ్రెస్ వేస్తా. మా వాడికి రోజు మార్నింగ్ పాలు అలవాటు అయిపోయినాయి అనమాట. ఇవ్వకపోతే ఏడుస్తుండు, అందుకనే వాడికి ఇట్లా పోతుంది. చూడు సార్, గును సార్ పట్టించుకోండి ఇక వాటిని. ఇలా కొంచెం మజ్జిగనెస్ అంతా పోయిన తర్వాత మనం కర్రీ చేసుకోవాలన్నమాట. పాపకి ఈ ఒక్కరోజు ఫుల్ డే ఉంది. రేపు అయితే ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ గోలా. 9th నుంచి ఎగ్జామ్స్, తర్వాత అసలైన గోలా సమ్మర్ హాలిడేస్. ఎంత టార్చర్ చేస్తారో నన్ను ఇద్దరు కలిసి. ఇంతకుముందు బాబు చిన్నగా ఉండే, ఏం లేదు, ఇప్పుడు ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, టార్చర్ చేస్తారు. రసం కూడా మరగబెట్టేశాను, వచ్చేసి కర్రీ కూడా అవుతుంది. గ్లోరీనా బాయ్. నువ్వు వెళ్తున్నావా? వెళ్తుందా స్కూల్కి? బాయ్ గ్లోరీనా. లేట్ అయిపోయింది, పాపకి లంచ్ పంపించలేదన్నమాట. కర్రీ కట్ చేసుకొని ఫ్రై చేసేసరికి లేట్ అయింది. రవి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తాడనమాట. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందాకనే కారం వేసిన అనమాట. తను వెళ్ళేటప్పుడు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో అందుకని పంపించాను. 8:15కి అనమాట పాపకి స్కూల్. ఇప్పుడైతే అలా వెళ్ళి ఇలా వచ్చింది. రవి వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ కూడా చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎగ్ రైస్ చేశాను. బాబు తిన్నాడు, నేను కూడా తిన్నాను. రవి అయితే వెళ్ళిపోయాడు. బాబుకి బనానా ఎగ్ రైస్ చేశానమాట. తిన్నాము, అయిపోయింది. బాబు బనానా అడిగిండని బాబుకి బనానా ఇచ్చిన, తింటుండు. అయితే కానీ ఇక బనానా అనగానే ఉక్కొస్తాడు అనమాట. ఇష్టం, వాటి ఫేవరెట్ ఫ్రూట్. ఇప్పుడైతే ప్లేట్స్ వాష్ చేయాలి. కుకింగ్ అంతా అయిపోయిందనమాట. ఆ ప్లేట్స్ వాష్ చేసి కిచెన్ అసలు చూడలేదు, అంత రచ్చగా ఉందనమాట. అన్ని పనులు వేసుకునేసరికి చెత్త పడేసి
ప్లేట్స్ అన్నీ వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఇల్లు తుడిచేస్తే అయిపోతుంది వర్క్. మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలి, తీసుకురావాలి, రవి లంచ్కి వస్తాడు, చేయాలి. ఇప్పుడైతే ప్లేట్స్ వాష్ చేస్తాను. చాలా ప్లేట్స్ కడగడం అయితే అయిపోయిందనమాట. చూడండి ఇన్ని ప్లేట్స్ కడిగాను, ఇంకా కొన్ని తీసి పెట్టాను. నైట్ నుంచి ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని వాటర్ పడితే ఇదంతా ఊడ్చి ఇప్పుడు ఇల్లు ఉడవాలి. మా బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం. అయ్యో పడుకున్నాడు పాపం వాడు. నన్ను పిలిచి టీవీ కూడా సౌండ్ మ్యూట్లో పెట్టాను, సౌండ్ వస్తలేదని వాడు సరైన నిద్రపోయాడు. ఇప్పుడైతే వాడిని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఇల్లు ఊడ్చేస్తాను. నేను బాబు అయితే తినేసామన్నమాట. ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు. తనకు మా బాబుతోనే ఆడుకుంటా తింటున్నాడు. గునా పీస్ తింటావా? బెండకాయ ఫ్రై, టమాటో రసం, అగోరా. గునా పడుకొని లేచిండు, అందుకే ఆకలేసినాము, తినిపించిన అప్పుడే. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చినాక పాప అయితే తింటుందన్నమాట బనానా. ఈవినింగ్ మా ఆయన చికెన్ తీసుకొచ్చి నాకు చికెన్ చేయమని చెప్పి వీళ్ళు ముగ్గురు ఇలా టీవీ, మా ఆయనేమో క్రికెట్ చూసుకుంటూ చిల్ అవుతున్నారు. నేనేమో కిచెన్లో బలి గుణేష్ గున్స్ మమ్మీ చికెన్ చెట్టు నీకొచ్చాం పీష్. నాకు అసలు రెస్ట్ లేకుండా మళ్ళీ ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి చేయమంటారు. అసలు ఈ చికెన్ కర్రీ క్రిస్పీ చికెన్ చేద్దామని తీసుకొచ్చిండు, కానీ తెలియకుండా బోన్లెస్ తీసుకురావాలి కదా, బోన్ తీసుకొచ్చిండు అనమాట. పాప క్రిస్పీ చికెన్ చేయమని అడుగుతుంది అనమాట 2-3 డేస్ నుంచి. అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్, కానీ బోన్ది తీసుకొచ్చాడు అని చెప్పి ఇట్లా బోన్ ఉంటే నేను చెయ్యానని కర్రీ చేసేసాను. క్రిస్పీ చికెన్ చేసుకుందాం అనుకున్నాము, లాస్ట్కి అది కర్రీ అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం చేసిస్తలే అని చెప్పిండు మా హస్బెండ్. సో ఇప్పుడైతే కర్రీ చేయడం కూడా అయిపోయింది. రైస్ పెట్టేశాను, ఇంకా పిల్లలకు తినిపించాలన్నమాట. పిల్లలకు తినిపించి ఇంకా మేము కూడా తినాలి.